నేటి ధ్యాన వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 6:16. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుంటారో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తంగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులవుతురని మీరు ఎరుగురా. నిజమే, మనం దేనికి లోబడతామో దానికి దాసులుగా ఉన్నట్లే కదా. సిలువ అనేది ఓ గొప్ప విజయము. గాంధీ గారు ఒకసారి తనను దర్శించడానికి వచ్చిన మిషనరీ బృందంతో ఓ పాట పాడవలసిందిగా కోరారట. ఏ పాట పాడమంటారు అని అడిగారు వాళ్ళు. దానికి ఆయన, మీ విశ్వాసాన్ని లోతుగా వివరించేది పాడండి అన్నారట. దాంతో వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఆంగ్లంలో ఐజాక్ వాట్స్ రచించిన వెన్ ఐ సర్వే ద వాండరస్, అంటే తెలుగులో మహాత్ముడైన నా ప్రభు విచిత్ర సిల్వ జోడ నా యాస్తినే నష్టంబుగా నుంచి అన్న పాటని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 212వ కీర్తన పాడి వినిపించారట. క్రీస్తు యేసు సిలువలో మరణించడము, ఆయన యొక్క పునరుత్థాన శక్తి ద్వారా మనకు గొప్ప విజయం. ఈ విజయం అనేది ఒక చెప్పలేని సంతోషాన్ని తెచ్చిపెట్టేది. ఎవరి జీవితంలో అయినా విజయం అంటే సంతోషమే. అది వ్యక్తిగతంగా అయినా, లేక దేశ విజయం అయినా, సామాజిక విజయం అయినా, ఏదైనా సరే. 1947లో మన దేశం బ్రిటిష్ వాళ్ళ పాలన నుండి విముక్తి పొందినప్పుడు భారత ప్రజలందరూ తాము సాధించిన విజయానికి ఎంతో ఉప్పొంగిపోయారు. ఎన్నో వేడుకలు చేసుకున్నారు. నేటికి కూడా ఆ స్వతంత్ర వేడుకలు విజయోత్సవంగా జరుపుకుంటున్నారే కదా. అలాగే ఏదైనా ఆటల్లో, ఉదాహరణకి క్రికెట్, వీటిల్లో మన దేశం విజయం సాధిస్తే ఎంతగా ప్రజలు ఉప్పొంగిపోయి సంబరాలు చేసుకుంటారో కదా. అలాగే ఒక క్రైస్తవుడిగా ఒక భిన్నమైన విజయం మనం కూడా కలిగి ఉన్నాము. అయితే ఈ విజయం వ్యక్తిగతంగా మనం పోరాడి సాధించింది కాదు, మన నిమిత్తము వేరొకరు సాధించారు. యేసుక్రీస్తు వారు మన కోసం సాధించిన విజయాన్ని ఆయనతో పాటు మనము పంచుకోవడం ద్వారా ఆ విజయం మనకు కూడా సొంతమే. అయితే ఈ విజయం సాధించడం అనేది ఏదో యుద్ధ సైనికులతోనో, లేక క్రీడా నైపుణ్యంతోనో, లేక పరాక్రమలు ప్రదర్శించో, లేక శత్రువుని జయించడానికి హింసను ప్రయోగించడము, ఇలాంటి వాటి ద్వారా వచ్చిన విజయం కాదు ఇది. యేసుస్వామి తను ఇష్టపూర్వకంగా తనకు తానుగా అర్పించిన తన ప్రాణాల ద్వారా, అలాగే ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా సాధించిన విజయం. అయితే చాలా వరకు క్రైస్తవులు ఈ సిలువ విజయాన్ని మర్చిపోయి బ్రతుకుతున్నారు. గుస్తవ్ అలెన్ రాసిన క్రైస్టస్ విక్టర్ అనే గ్రంథంలో క్రీస్తు మరణించిన తొలి 1000 సంవత్సరాల్లో క్రైస్తవ సంఘ బోధల్లో విజయం అనే అంశమే ప్రధానమైంది. ఆ తర్వాత రోజుల నుండి ఈ విజయం అనేది మరుగున పడిపోయింది అనేది ఆయన అభిప్రాయము. అలా విస్మరించడానికి కారణము క్రైస్తవులు సిలువను అది ఒక విజయం అని వాళ్ళ భావనలో లేదు. కానీ నిజమైన క్రైస్తవుడికి సిలువ మరణ పునరుద్ధానాలు చాలా చాలా విలువైనవి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:57లో అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రములు. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 5:4లో లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. కనుక ఆయన ద్వారా మనం పొందుకున్న విజయము మనం కూడా లోకాన్ని జయించినట్లే అవుతుంది. ఆ జయ విజయుడి పై విశ్వాసం ద్వారా పాపదాస్య విముక్తులు అయ్యాం కాబట్టి మరలా మనం పాపం జోలికి పోకుండా ఆయన మనకు అనుగ్రహించిన పునరుద్ధాన శక్తి ద్వారా ముందుకు సాగుదాం. అలాంటి కృపను దేవుడు దయచేయునుగాక. ఆమేన్.